మరి ఖమ్మంలో మీటింగ్స్ జరిగినప్పుడు మరి నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన, చెల్లి నువ్వు ఖమ్మంలో మీటింగ్స్ జరుగుతుంది అయ్యగారు వాళ్ళది, బెల్లంపల్లి వాళ్ళది, మరి వెళ్దాం రమ్మన్నప్పుడు నేను వెళ్ళినాను. కిడ్నీ నొప్పి అసలు స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా అసలు వెళ్ళలేక నడవలేక అసలు మా పాపలు, నాకు 2 పాపలు, అసలు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు మరి చిన్నగా వెళ్ళినాను. స్టేషన్ గ్రౌండ్కి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. వెంటనే మరి తక్కువైపోయింది. దేవి నామానికి వందనాలు. ప్లస్ మళ్ళీ ఇంకొక సాక్ష్యం ఏంటంటే నాకు 2 పాపల తర్వాత బాబు పుట్టి చనిపోయిండు. మరి ప్రభువా నాకు బాబును కావాలి, మరి నాకు 2 పాపలు ఉన్నారు కదా, నేను ప్రార్థించుకున్నప్పుడు 3 months అప్పుడు మళ్ళీ బ్లీడింగ్ అవుతున్నది. మరి నేను కల్వరి ప్రత్యక్ష ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు బాగు చేసిండు. ఇప్పుడు 5 months. దేవి నామానికి వందనాలు. 5 months ప్రెగ్నెన్సీ అమ్మ. చూడండి ఈ సహోదరి మరి నడవలేని స్థితిలో ఖమ్మం మీటింగ్స్కి అటెండ్ అయింది. యేసయ్య స్వస్థపరిచాడు దేవుని బిడ్డలారా. అంతేకాదు తను ఇప్పుడు 5th month గర్భవతి, దేవుణ్ణి ఆశ్రయించింది, చక్కటి కుమారుడు కావాలని ఆశపడుతుంది. చూడండి జరిగిన మేలుని చెప్పింది. తప్పకుండా తను కోరుకున్న విధంగా దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరందరూ కూడా. పోయిన మంత్ లైవ్ ప్రోగ్రాంలో నేను ఏకీభవించినాను. అమ్మగారు అయ్యగారు చెప్పారు కదా, మీ ఖర్చు ప్యాంటు, వాటర్ బాటిల్, ఆయిల్ మీ దగ్గర పెట్టుకొని ఎక్కడ ఏ రోగాలున్నా కానీ రాసుకొని ప్రార్థనలు ఏకీభవించండి, మీకు స్వస్థత కలుగుతుందని చెప్పారు. చెప్పినప్పుడు నాకు స్కిన్ ఎలర్జీ, ఒక 3-4 years నుండి స్కిన్ ఎలర్జీ ఉండేది. నాకు అసలు ఏ ఫుడ్ తిన్నా ఎలర్జీ, మస్తు రాసి వచ్చేది, ఏదైనా తినాలన్నా భయం అనిపించేది. దేవుని నామానికి వందనాలు. సెట్రిజన్ టాబ్లెట్ వేసుకున్నాక 1/2 hour ఫోన్ చేసేది నేను. అలాంటి దాన్ని నేను లైవ్లో ఏకీభవించినప్పుడు ఆ ప్రేయర్ ఆయిల్ పెట్టుకొని ప్రార్థనలు ఏకీభవించి, తండ్రిని చిత్తమైతే తండ్రి నాకు ఈ స్కిన్ ఎలర్జీ తీసిపోయి ప్రభు అని నేను మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసి ఆయిల్ పెట్టుకున్నప్పుడు అయ్యగారి ప్రార్థన వల్ల నాకు స్వస్థత కలిగింది. అయ్యగారికి అమ్మగారికి 2 వందలు. దేవునికి మహిమ కలుగును గాక. 3 సంవత్సరాల నుండి స్కిన్ ప్రాబ్లంతో బాధపడుతుందండి తల్లి. చూసి చెప్పింది కదా, ఏం తిన్నా ఎలర్జీ. చూడండి సిట్రోజిన్ టాబ్లెట్ వేసుకుంటేనే ఒక 1/2 hourకి రిలీఫ్ ఉండేదంట. అట్లాంటిది లైవ్లో ఏకీభవించి విశ్వసించినటువంటి ప్రార్థన నూనె రాస్తూ ప్రార్థనలో ఏకీభవించిన తర్వాత అద్భుతంగా స్కిన్ ప్రాబ్లం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది. మా ఆయనకు 3-4 సంవత్సరాల నుండి కిడ్నీ నొప్పి ఉండేది. పోయిన సంవత్సరంలో అయ్యగారి వాక్యం మేము ప్రతిరోజు అమ్మగారి అయ్యగారి వాక్యం వింటాము. 8:30కు వాక్యం విన్న తర్వాత అయ్యగారు మీకు ఎక్కడ బలహీనత ఉంటే అక్కడ చేయబెట్టుకోండి, స్వస్థత జరుగుతుంది అన్నప్పుడు మా ఆయన కిడ్నీ నొప్పి కాడ చేయబెట్టుకున్నాడు. ఆయన అసలు చర్చి కూడా రాడు, కానీ అట్లా నమ్మకంతో పెట్టుకున్నప్పుడు ఆయనకు విడుదల వచ్చింది. ఇప్పుడు నొప్పి ఏం లేదు. అమ్మగారిని అయ్యగారిని ఎంతో ఇష్టపడతాడు. ఈరోజు ఆయన మీటింగ్కి వచ్చిండు. దేవునికి వందనాలు. భర్తను స్వస్థపరిచిన దేవునికి స్తోత్రం. మీ ఆయన మార్చబడ్డాడు అమ్మ. మరి త్రాగు నుండి విడుదల వచ్చింది అని చర్చికి రావడం. మీ ఆయన చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుండి తాగేవాడివి? దాదాపు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అమ్మా. 10 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి టీవీ కార్యక్రమం మెసేజ్ విని త్రాగుడు మానేశావు. రెండోదిగా కిడ్నీ ప్రాబ్లం నుంచి నడుము నొప్పి కనీసం 2-3 సంవత్సరాల కంటే నడుము నొప్పి ఉండేది. స్వస్థత జరిగింది. అయితే మరి ఎందుకు మందిరానికి వెళ్ళావు? కొద్దిగా మా ప్రాబ్లం అంటే మటంగొట్ట పోతాం, అక్కడ తిరుగుడు జర వెరైటీగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు నిన్ను స్వస్థపరిచాడు కదా, దేవుడు నీకు మంచి జీవితం ఇచ్చాడు కదా. కానీ ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి, మంచి సేవకుడిని ఎన్నుకోవాలి. నువ్వు వెళ్తావమ్మా మందిరానికి? మీ భార్యతో పాటు నువ్వు కూడా ఆమె సేవకుని దగ్గరికి వెళ్ళి మంచిగా వాక్యంలో ఎదిగి నువ్వు ఆశీర్వదించబడాలి. మమ్మల్ని ప్రేమిస్తున్నావు, చాలా సంతోషం. ఎక్కువ యేసయ్యని ప్రేమించు. గట్టిగా చప్పట్లు కొడదాం. వెళ్ళండి. లూకా సువార్త 9వ అధ్యాయం 37 నుంచి 43 వచనాల వరకు. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దెయ్యము వాని పట్టును. పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. నురుగు కారునట్లు అది వానిని విడవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలకుండును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని, కాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పెను. వాడు వచ్చిచుండగా ఆ దెయ్యము వానిని పడద్రోసి విలవిలలాడించెను.
యేసు అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పటి కొట్టి దేవుని మహిమపరచుదాం. దేవుని బిడ్డలారా, దేవుని మహిమపరచడానికి మనం ఎప్పుడు కూడా ఇష్టపడాలి. ఎందుకంటే మనకు 2 చేతులు ప్రభు ఇచ్చింది చప్పట్లు కొట్టడానికి, నోరు ఇచ్చింది స్తుతించడానికి. కాబట్టి ఎవరు సెల్ ఫోన్స్ ఏది కూడా ఆన్లో ఉండకూడదు. ఎంత శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటే అంతగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వస్తూ ఉన్నాడు. ఆయన మరునాడు మరి ఆ ప్రాంతానికి వస్తూ ఉండగా ఒక తండ్రి తన కుమారుని గురించి యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు మనం విందాం. ఎందుకంటే ఈ రోజులో మరి నీ బాధ, నీ వేదన, నీ దుఃఖము మనుషులతో చెప్పుకున్నా, అనేకులకి నీ దగ్గరున్న వారితో చెప్పుకున్నా ప్రయోజనం లేని స్థితిలో ఉన్నావేమో. ఆప్తులు, ప్రియులు, నానేవారు ఎవరు కూడా ఏమి చేయలేని స్థితిలో ఉన్నావేమో. ఒకవేళ నీ బాధ తీర్చడానికి హాస్పిటల్స్ తిరిగావు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళావు, అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళావు, ఎక్కడ కూడా స్వస్థత లేదేమో. లేదా నీ పాప రోగాన్ని కుదుర్చుకోవటానికి ఎన్నో స్థలాలు వెతికావు, కానీ ఆ పాపం నుంచి విడుదల లేదేమో. కానీ నీ పాపాన్నైనా, శాపాన్నైనా, రోగాన్నైనా, నీ జీవితంలో ఏదైనా ఒకటే ఒకరు ఆ బాధను తీర్చగలిగేవారు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ స్థలంలోకి వచ్చిన మీరు ఎవరి యొద్దకు వచ్చారంటే యేసయ్య యొద్దకు వచ్చారు. ఇక్కడ చూడండి, ఒక తండ్రి చాలా స్థలాలు తిరిగాడట. తిరిగి చిన్న కుమారుడు ఆయనకట ఒక్కగానొక్క కుమారుడట. ఒక్కడే కుమారుడు. ఆ ఒక్క కుమారునితో ఎంతో కాలం నుంచి ఆ తండ్రి బాధపడుతూ ఉన్నాడండి. చూడండి, ఆయనకి ఇంకా సంతోషించడానికి బిడ్డలు లేరు. ఇంకా చాలా మంది కుమారులు కూడా లేరు. ఉన్నది ఒక్కడే కుమారుడు. ఆ ఒక్క కుమారుడు కూడా ఏమై ఉన్నాడంటే ఒక దెయ్యము, ఒక అపవిత్రాత్మ చేత పీడించబడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ తండ్రి ఎంత గాయపరచబడి ఉండొచ్చు, ఎంత వేదన పడి ఉండొచ్చు, ఎంత ఆ కుమారు నిమిత్తం ఎంతగా బాధపడుతూ ఉండొచ్చు. ఒక్కసారి తండ్రి స్థానంలో నుండి మనం ఆలోచించాలి. చూడండి, యేసుక్రీస్తు శిష్యుల దగ్గరికి వచ్చాడు. అయ్యా, నా కుమారుని స్వస్థపరచరా, ఆయనలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టరా అని అడిగారు. కానీ వారు ఏమీ చేయలేకపోయారు. దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడ తిరిగి ఉన్నాడో పాపం, అలసిపోయిన మనస్సు, కృంగిపోయిన హృదయంతో, అయ్యో లేక పుట్టిన బిడ్డ, అది కూడా ఒక్క కుమారుడు. ఈ ఒక్క కుమారుడు ఇలాంటి స్థితిలో ఉంటే ఏ తండ్రికి సంతోషం ఉంటుందని. చూడండి, మన బిడ్డలు ఎప్పుడైనా బలహీనంగా ఉంటే, అనారోగ్యంగా ఉంటే, అస్వస్థతలో ఉంటే ఒక తల్లిగా, తండ్రిగా మనం బాధపడుతుంటాం. ఎంతమంది బిడ్డలున్నా బాగలేని బిడ్డని దగ్గర తీసుకొని ఎత్తుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఒక తండ్రి బాధ, ఒక తల్లి బాధ అలా ఉంటుంది. దేవుని బిడ్డలారా, అయితే ఆయన తిరిగి ఏదో రకంగా బహుజన సమూహము యేసుక్రీస్తుని వెంబడిస్తున్న టైంలో ఏదో రకంగా యేసయ్యని కలిస్తే ఏమైనా సహాయం దొరుకుతుందేమోనని ఆ యొక్క చంటివాని తండ్రి యేసుక్రీస్తు దగ్గరకు వస్తున్నాడట. దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక తల్లి తన కుమారుడు కోసం బెల్లంపల్లికి వచ్చిందండి. బాంబే నుండి వచ్చింది. ఆమె ఏడుపు చూసినప్పుడు, ఆమె కన్నీరు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలా ప్రేమగా తన కుమారుడిని పెంచిందట. అయితే ఆ బిడ్డ ఎదుగుతూ అనేక చెడు వ్యసనాలకి బానిసైపోయి ఒక్కడే ఒక్క కొడుకు గారాభంగా, ప్రేమగా, ఆప్యాయంగా పెంచింది. కానీ ఆ బిడ్డ డ్రగ్స్కి బానిసైపోయాడు, త్రాగుడికి బానిసైపోయాడు. ఆ తల్లి ఎన్నో ఆశలు పెట్టుకుంది, కానీ ఆ కుమారుని గురించి వేదనతో అక్కడి నుంచి వచ్చిందండి. ఆమె ఏడుస్తూ ఎంతో కష్టపడి బాంబే నుంచి ఎన్నో గంటలు ప్రయాణం చేసి బెల్లంపల్లి పట్టణానికి వచ్చింది. ఆ పట్టణానికి వచ్చి ఆమె కలవటానికి ఒక రోజు పట్టింది. ఒక దినమంతా అక్కడ ప్రార్థనలు, మీటింగ్స్ జరుగుతున్నాయి. కలిసిన తర్వాత మాతో మాట్లాడుతూ 2 చేతులు జోడించి ఏడుస్తూ ఉంది. అమ్మా, నా బిడ్డని చాలా ప్రేమగా పెంచాను, అది నా తప్పేమో. ఒక్కడే ఒక కుమారుడని వానికి కావలసినవన్నీ కొనిచ్చాను, ఎక్కడెక్కడో చదివించాను. కానీ ఆ ఒక్కగానొక్కడు ఈరోజు నా చేతికి అందకుండా పాపానికి బానిసై, డ్రగ్స్, త్రాగుడు, అన్ని వ్యసనాలకి బానిసైపోయాడు. ఈరోజు నా కుమారుని బట్టి కృంగిపోయి అనేకులతో అపహసించబడుతున్నాను. వాడిని బంధువుల మధ్యలోకి తీసుకువెళ్ళలేను, చుట్టాల మధ్యలోకి తీసుకువెళ్ళలేను, ఆప్తుల మధ్యలోకి వెళ్ళలేను. ఎవరి మధ్యలోకి తీసుకువెళ్ళినా కూడా నాకు సిగ్గు, అవమానమే కలుగుతుంది. ఎందుకంటే వాడిని పీడిస్తున్న దుష్ట ఆత్మ అలాంటిది అని ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి వేదన చూసినప్పుడు హృదయం చెల్లించింది. దేవుని బిడ్డలారా, నిజమే, బిడ్డల్ని కంటాం, కానీ వారిని పెంచుతాం. కొన్నిసార్లు వారిని బట్టి బాధపడుతూ ఉంటాం. ఆ తల్లి కన్నీరు చూసి లోపట పరిశుద్ధాత్మ దేవుడు ఆమె మీద కనికర పడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆమె గురించి మేము చెప్పాం. 50 దినాలు ఉపవాస
ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి తల్లి, నీ కుమారుని ఫోటో ఇవ్వు, ఆయన గురించి మేము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడు కనికర స్వరూపుడు, నీ బిడ్డను తప్పకుండా మారుస్తాడు. నీ కుమారుని తిరిగి నీకు మంచి ఆరోగ్యకరమైన బిడ్డగా, ఆశీర్వాదకరమైన బిడ్డగా మారుస్తాడు. ఎందుకంటే ఎక్కడ తప్పుడు పెంపకంలో పెంచావు, ఒకవేళ దేవుని కంటే ఎక్కువగా నీ బిడ్డను ప్రేమించాము, క్షమాపణ అడిగి మాతో కలిసి ప్రార్థన చేయమని ఆ బిడ్డ ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకొని ఆ తల్లికి ప్రార్థన చేసి మేము పంపించాం. కొన్ని దినాల తర్వాత 50 దినాలు ఉపవాస ప్రార్థన తర్వాత ఆమె నుండి ఒక ఫోన్ కాల్ మాకు వచ్చిందండి. తన బిడ్డ పాపం నుంచి విడుదల పొంది సంపూర్ణంగా ఆ పాపాన్ని నుండి, బానిసత్వం నుంచి బయటకు వచ్చి ఈరోజు క్షేమంగా ఉన్నాడు. అది కేవలం ఉచితమైన ఆ ప్రభు యొక్క కృప అని. రియల్లీ దేవుని బిడ్డలారా, ఇటువంటి సంఘటనలు తల్లిగాను అనుభవిస్తుండొచ్చు, తండ్రిగాను అనుభవిస్తుండొచ్చు. ఇక్కడ కూర్చున్న అనేకులు ఏదో ఒక శాపము, ఏదో ఒక పాపము నీ కుటుంబాన్ని పీడిస్తూ ఉండొచ్చు. నిజమే, నిన్న రాత్రి మీరు విన్నారు, యేసుక్రీస్తు ప్రభు నీకోసం సిలువలో బలైన విధానాన్ని మీరు చూశారు. ఎంత వేదన నీ కొరకు నా కొరకు భరించాడో, ఎంతగా ఆయన దెబ్బలు తిన్నాడో, ఎంతగా శాప పాపాన్ని భరించి ఆ రోమా సైనికులు చిత్ర హింసలు పెడుతూ ఉన్న టైంలో యేసయ్య నిన్ను నన్ను ప్రేమించడానికి తన యొక్క శరీరాన్ని, తన రక్తాన్ని, తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి ఆ అర్పణను గురించి నిన్న విన్నాము దేవుని బిడ్డలారా. నువ్వు చూడండి, అంత బలిగా అర్పించిన దేవుడు, తన్ను తానే ప్రాణాన్ని అర్పించిన దేవుడు నీ కన్నీరుని చూడ్డా, నీ దుఃఖ దినాలు సమాప్తం చేయడా, నీ జీవితానికి విలువలేని నీకు విలువివ్వడా? నిజంగా ఆయన ప్రేమించే దేవుడు దేవుని బిడ్డ. చూడు, ఈ తండ్రి ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయిన మనసుతో ఎంతో మంది సమూహం యేసుక్రీస్తుని వెంబడిస్తున్నప్పటికీ కూడా అక్కడికి వచ్చి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నాడు, వేదన పడుతున్నాడు. అయ్యా, నీ వలన ఏదైనా సహాయం అయితే నా కుమారునికి దయచేసి సహాయం చేయవా? చూడండి, ఒక్క కొడుకు ఇలాంటి కండిషన్లో ఉండి అంత దుఃఖపడుతుంటే కనికర స్వరూపుడు, ప్రేమాస్వరూపైన యేసయ్య హృదయం పగిలిపోతుంది దేవుని బిడ్డ. నిజమేనమ్మా, నువ్వు ఏడ్చినప్పుడు యేసయ్య కదులుతాడు, నువ్వు కన్నీరు కార్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కదులుతాడు ఆయన. ఎందుకంటే కన్నీటిని చూచి కరిగిపోయే దేవుడు ఆయన. నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు నీ భర్త పెట్టే శ్రమ, నీ భార్య నుండి వచ్చే వ్యతిరేకత, నీ ఆర్థిక పోరాటము, నీ పాపం అనే కాడి నీ మీద ఉన్నప్పుడు నిన్ను చూసి, నువ్వు ఏడుస్తున్నప్పుడు నిన్ను చూసి కన్నీరు కార్చి చెలించిపోయేవాడే ప్రభువైన యేసుక్రీస్తు దేవుని బిడ్డ. నువ్వు అనుకుంటావు ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నీకు సహాయం చేయరు. నిజమే, నీ మీద ఉన్న ఆ బిడ్డని పట్టుకొని ఎవరి మధ్యలోకి వెళ్ళినా ఆ తండ్రికి అవమానమేనండి. ఎందుకంటే ఆ బిడ్డకి ఆ పట్టిన అపవిత్రాత్మ వల్ల ఆ రోగం వాడిని పీడిస్తుంది, అంతేకాక విలవిలలాడిస్తుంది. ఏ తండ్రి అలాంటి బిడ్డను చూసి వేదన చెందకుండా ఉండగలుగుతాడండి? బిడ్డ తన ముందు అల్లాడిపోతుంటే అది వదులుతుంటాం, మళ్ళీ పట్టటం జరుగుతుందట. ఒకసారి పడుతూ ఉంది, వదులుతూ ఉంది, ఇలా కంటిన్యూగా పీడిస్తుంది. కానీ ఆ తండ్రి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడండి. నిజమే, కొన్నిసార్లు అనేకమైన ప్రేమలు మనకున్నా, అనేకులు మనకున్నా, మనం ప్రేమిస్తూ మన చుట్టూ వారికి ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనం ఏమి చేయలేము దేవుని బిడ్డలారా. కానీ ఏది జరగాలన్నా అది ఎవరి వలన జరుగుతుందంటే మనం ఆశ్రయించే గొప్ప దేవుని వలన మాత్రమే జరుగుతుంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే నీ కన్నీరు తుడిచేవాడు, నీ బాష్ప బిందువులు తుడిచేవాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే దేవుని బిడ్డలారా. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న నువ్వు, ఇక్కడ కూర్చున్న నువ్వు, నీ జీవితంలో కూడా దుఃఖం ఉండొచ్చు దేవుని బిడ్డ, కన్నీరు ఉండొచ్చు. ఎందుకంటే బాధ నిన్ను వెంటాడుతుండొచ్చు, వేదన నీ జీవితంలో ఉండొచ్చు. కానీ ఎవరు నీతో ఉన్నా లేకున్నా నీ జీవితంలో పీడించబడుతున్నావేమో, అది సమాప్తము కాలేని స్థితిలో ఉన్నావేమో. కానీ ఈ రాత్రి నీకు శుభవార్త, నీ మీద కనికరపడే దేవుడే ప్రభువైన యేసు అని నీకు నేను పరిచయం చేస్తున్నాను. సహోదరి సహోదరుడా, నీ యొక్క బాష్ప బిందువును తుడిచి నిన్ను హత్తుకుని ఎత్తుకునే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని ఈ తండ్రి వేదన చూస్తున్నాడండి. చిన్ని బాలుడు తరచుగా సిక్కైతున్నాడు, తరచుగా చీకటి శక్తులతో పీడించబడుతున్నాడు. తన కళ్ళ ముందు తన కన్న బిడ్డ, ఒక్కగానొక్క కుమారుడు ఈ రీతిగా పీడించబడుతుంటే తండ్రి హృదయం బ్రద్దలైపోతుంది దేవుని బిడ్డలారా. ఎంత ప్రేమ కలిగిన తండ్రి హృదయం పగిలిపోతూ ఉన్నది. అయ్యో, ఈ నేను కూడా నా కుమారుడి నన్ను చనిపోతే బాగుండేమో అనుకున్నాడేమో, ఎందుకు నా బిడ్డకి ఈ స్థితి? అనేక మంది బిడ్డలు బాగుపడుతూ ఉన్నారు, ఎందుకు నాకు ఈ బిడ్డ, ఇలాంటి బిడ్డ ఎందుకు అని వేదన పడుతున్నాడు. లాస్ట్ సాటర్డే ఒక తల్లి తన కుమారుని తీసుకొని బెల్లంపల్లి పట్టణానికి వచ్చిందండి. చిన్ని వయసు వాడు, 8 years బాబు. నేను అడిగాను, ఏంటమ్మా వీడు ఏడుస్తున్నాడు అంటే ఆ బిడ్డ కండిషన్ ఏంటో డాక్టర్స్ చెప్పలేకపోతున్నారట. ఆ కడుపులో నుంచి ఒకలాంటి పెయిన్,
ఆ కండిషన్లో ఆ బిడ్డ ఏడుస్తుంటే ఎట్లా ఏడుస్తున్నాడంటే అమ్మ 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 అని 24 hours ఏడుస్తూ ఉన్నాడట. డాక్టర్స్ అన్నారట ఒక ఆపరేషన్ చేశారు, బాక్కాడమ్మా, ఎందుకంటే డాక్టర్స్కి అంతు పట్టట్లేదు ఆ వ్యాధి, ఏం చేయగలమని అడుగుతున్నారట డాక్టర్స్. అయితే ఆ బిడ్డ ఏడుస్తుంటే ఆ తల్లి ఏడుస్తుందండి, హృదయం పగిలిపోతుంది. నిజంగా ఆ కండిషన్ చూసినప్పుడు నాకు సేవకునికి గుండె పగిలిపోయింది. ప్రభువా, ఈరోజు నిజంగా నువ్వు ఇక్కడ ఉన్నావయ్యా, ఈ బిడ్డ కండిషన్ చూస్తున్నావు. తీరా ఆ బిడ్డ గురించి అడిగినప్పుడు ఆ తల్లి చెప్తుంది, చిన్న వయసులోనే మంత్స్ బేబీగా ఉన్నప్పుడే తండ్రి కూడా చనిపోయాడు. కేవలం తల్లి ఆ బిడ్డకున్నది. 8 years బాబు, పేదరికం, తండ్రి లేని స్థితి. ఈ స్థితిలో ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆ గుండె, ఆ తల్లి హృదయం పగిలిపోతుంది, మా హృదయం కూడా పగిలిపోతుంది. ఆ బిడ్డ నా ఒళ్ళోకి తీసుకున్నాను. దేవుని బిడ్డలారా, ఏం చేయాలో తోచట్లేదు. దేవుణ్ణి అడుగుతున్నాం, ప్రభువా నిజంగా ఈ బిడ్డను స్వస్థపరచాలి నాయన. ఏంటి ప్రభా ఈ కండిషన్? రియల్లీ దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డ ఏడుపు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది నాకంటే ఎక్కువగా ఆ యేసయ్య ఎంత కన్నీరు కారుస్తూ ఉన్నాడో. ఆ బిడ్డను కాసేపు ప్రార్థన చేసిన తర్వాత నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. దేవుని బిడ్డలారా, మేము అడిగాము ఎంత కాలము నుండంటే కొన్ని నెలల నుండి భోజనం లేదు, ఏడుపు, దుఃఖము, ఇలాంటి స్థితి ఎంతమంది జీవితాల్లో ఉందో. దేవుని బిడ్డలారా, ఎంతమంది ఇటువంటి కన్నీటి బాంధకాల్లో కుప్పకూలిపోతూ ఉన్నారు. ఎంతమంది పిల్లలు, తల్లిదండ్రులు, బంధువులు, ఆప్తులు ఉన్నప్పటికీ కూడా ఎవరు సహాయం చేయలేని స్థితి. రియల్లీ దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ స్థితి ఎట్లున్నప్పటికీ కూడా నేను పరిచయం చేసే ప్రభువైన యేసు నీ చేయి పట్టుకొని నీకు సహాయం చేయటానికి ఆయన సిద్ధపడుతున్నాడు ఈ కూడికలో. ఎందుకంటే భర్త వదిలిపెట్టిన స్థితిలో ఇక్కడ ఉన్నావా, భార్య విడిచిపెట్టిన స్థితిలో ఇక్కడ ఉన్నావా, ఒకవేళ తల్లిదండ్రులు విడిచిపెట్టిన స్థితిలో ఉన్నావా, నీ భర్త త్రాగుడికి, మూర్ఖత్వానికి బానిసైపోయి ఉంటే నీ బ్రతుకు ఎటు తోచని స్థితిలో, నింద అనుభవిస్తున్న స్థితిలో ఇక్కడున్నావా, కానీ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీ మీద, నీ కుటుంబం మీద కనికరపడి నీ మీద దయా కనికరము చూపించబోయే రాత్రే ఈ రాత్రి. సహోదరి, చాలా మంది అండి నిందల్లో, అవమానాల్లో, వేదనలో కుంగిపోతూ అనుకుంటారు. నిజమే, ఎవరు మనల్ని పట్టించుకుంటారు? నువ్వెంతమంది వెనక వెళ్ళినా నీకు విడుదల లేదమ్మా. ఎందుకంటే ఆ తండ్రి వేదనతో శిష్యులను ఆశ్రయించాడు, ఎంతో హాస్పిటల్స్ తిరిగాడు. చివరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఒక్క కుమారుడయ్యా, వీడొక్కడు ఇలా అయిపోతుంటే నేను చూడలేకపోతున్నాను, నీ వలన ఏదైనా ఉంటే నా కొడుకుకి సహాయం చేయవని అడుగుతున్నాడు. ఎంత దుఃఖం అండి. ఆ తండ్రి కన్నీరు చూసిన ప్రభువైన యేసు కదులుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కనికర పడుతున్నాడు. శిష్యులని కోప్పడ్డాడు. మూర్ఖం తరం, విశ్వాసం లేని మూర్ఖతరం వారా, మీతో నేను ఎంతకాలం ఉంటానని వారిని గద్దించి ఆ బిడ్డలో ఉన్నటువంటి దెయ్యాన్ని గద్దించినప్పుడు ఆ దెయ్యమట విలవిలలాడించి ఆ బిడ్డని విడిచిపెట్టి వెళ్ళిపోయినాక ఆ అద్భుతాన్ని బట్టి ఆ యొక్క కుటుంబం సంతోషపడిపోతుంది. అక్కడ ఉన్న వారందరూ కూడా అయ్యో సర్వోన్నతులైన దేవునికి మహిమ కలుగును గాక అంటున్నారు. నిజమేనండి, కొన్ని సంవత్సరాల నుండి ఆ కుటుంబంలో దుఃఖం, ఆ బిడ్డ పుట్టిన నాటి నుంచి ఆ ఎన్ని సంవత్సరాలు ఆ చిన్నవానికి ఉన్నాయో తెలియదు, కానీ వాడి వేదనని చూస్తూ ఆ తండ్రి దుఃఖపడుతూ తిరిగి 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 అలసిపోయి ఎక్కడికి వచ్చాడంటే యేసయ్య పాదాల దగ్గరకు వచ్చాడు. అవునండి, ఈ రాత్రి అలసిపోయినట్లున్నావేమో, నువ్వు తిరిగి 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 కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, అనేకుల యొద్దకు వెళ్ళావు, నీకు విడుదల లేదు. కానీ యేసు దగ్గర మాత్రమే నీకు విడుదల ఉంది. సహోదరి, యేసు ఒక్కడే నీ జీవితంలో అద్భుతం చేయగలడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నీ హృదయంలో ఉన్న ప్రతి కన్నీటి బాష్ప బిందువుని తొడవగలడనే సత్యాన్ని ఈ రాత్రి నా యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమేనండి, యేసయ్య ప్రేమ ఎవరైనా ఏడిస్తే కరిగిపోయే ప్రేమ, ఆయన ఎవరైనా కన్నీరు కారుస్తుంటే కదిలిపోయే ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, అయ్యో తన బిడ్డలు కన్నీరు కారుస్తూ దిక్కులేని స్థితిలో ఉంటే చూసి చూడనట్టు ఉండే ప్రేమ కాదు ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. నువ్వు ఏడుస్తూ ఉంటే, నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే, నువ్వు దుఃఖముతో ఉంటే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో దుఃఖము, కన్నీరు, వేదన, బాధ ఉన్నప్పుడు అందరూ అనుకుంటారండి, అందరూ నన్ను విడిచిపెట్టారు, యేసయ్య కూడా నా మొర వినట్లేదని అనుకుంటారు. లేదు దేవుని బిడ్డ, నీ మొర వినే దేవుడు ఆయన, నీ బాష్ప బిందువులు తుడిచే దేవుడు ఆయన, నీ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు ఆయన. ఎందుకంటే నిన్ను విడువని దేవుడు ఆయన, ఎడబాయిన దేవుడు. ఈ తండ్రి ఏడుస్తూ ఉన్న టైంలో ఈ తండ్రిని ఆదరించి ఓదార్చి తన బిడ్డని స్వస్థితుడిగా చేసి ఆ తండ్రికి అప్పచెప్పిన ప్రేమ యేసయ్య ప్రేమ. అవునమ్మా, హాస్పిటల్లో ఉండి ఒకవేళ నీకు రోగముగా ఉండి
మంచం మీద ఉండి అయ్యో నీ కన్న బిడ్డలు కూడా నిన్ను చూడలేకపోతున్నారేమో. అవునండి, ఈ రోజుల్లో ఎంతసేపు చూడగలుగుతారు ఎవరైనా, ఎంతసేపు నీతో కూర్చోగలుగుతారు ఎవరైనా? నీ పాపాన్ని బట్టి నిందించి అవమానించి నిన్ను పక్కకు పెడుతున్నారేమో ప్రజలు. కానీ ఈ రాత్రి నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి యేసయ్య. ఎంతో మంది ఈ రోజులో అర్థం చేసుకోలేకపోతున్నారు ఆయన ప్రేమని, ఆయన కనికరమని అర్థం చేసుకోలేకపోతున్నారు. నిజంగా దేవుని కనికరం మన మీద ఉన్నప్పుడు తప్పకుండా మన జీవితంలో అద్భుతం జరిగిద్ది దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈరోజు అలసిపోయావా, ఓడిపోయావా, పగిలిపోయిన స్థితిలో ఉన్నావా, నిట్టూర్పుతో ఈ సభకు వచ్చావా, వేదనతో ఈ ప్రోగ్రాం చూస్తున్నావా, కన్నీటితో ఈ మాటలు వింటున్నావా? నీ కన్నీటికి, నీ దుఃఖ దినానికి సమాప్తమయ్యే సమయం ఈ రోజే అని ప్రభువైన యేసు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఎన్నో సంవత్సరాలు అయిపోతుందమ్మా, నీకు వివాహం కావట్లేదు, నువ్వు ఏడుస్తూ ఉన్నావు, కన్నీరు కారుస్తున్నావు, అందరి వివాహాలు జరిగిపోతున్నాయి, ఎందుకు నాకు వివాహం కావట్లేదని దుఃఖం యవ్వన బిడ్డగా నీ జీవితంలో ఉంది. అయితే ఎవరు నీ మీద కనికరపడట్లేదా? నిజమే, ఎవరు కనికరపడ్డా నీ మీద జాలి చూపగలుగుతారేమో, కానీ నీ మీద కనికరపడితే ప్రభువైన యేసు మాత్రమే నీ జీవితంలో అద్భుతం చేయగలడు. ఎందుకంటే ఈ రాత్రి అలాంటి గొప్ప దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. సహోదరి సహోదరుడా, చూడు, నీ హృదయ వేదనతో ఈ మాటలు వింటూ ఉన్నావు. నీవు అనుకుంటున్నావు నీ గుండె లోపట్లో ఉన్న దుఃఖము ఎన్నోసార్లు పంచుకోవటానికి మనుషులు లేరు, ఆదరించడానికి ఎవరు లేరు. కానీ ఈ రాత్రి ఆదరించి, ఓదార్చి, వెన్ను తట్టి నిన్ను లేవనెత్తే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మాటలు వింటున్నావు సహోదరి. ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప కార్యం జరగబోతున్నది. సహోదరుడు, ఈ రాత్రి నీ కుటుంబంలో గొప్ప కార్యం జరగబోతుంది. నీ హృదయంలో దుఃఖము ఈరోజు తొలగించబడబోతున్నది.